అయ్యప్ప అనే నామంలో అయ్య, అప్ప అని రెండు కూడా పితృవాచకాలే కదా. అయ్యప్ప నామంలో ఆంతర్యం ఏమిటి? కార్తీక మాసం అనగానే పలువురికి జ్ఞాపకం వచ్చేటటువంటి దీక్షలు అయ్యప్ప దీక్షలు. 1958 అనంతరం అయ్యప్ప దీక్షలు, అయ్యప్ప ఆలయ సందర్శన విస్తృతంగా మారిన నేపథ్యంలో అయ్యప్ప అన్న పదం చర్చనీయాంశంగా మన ముందు వచ్చింది. అయ్య అన్న శబ్దం ఆర్య శబ్దానికి వికృతి. పురుషవాచకంగా మనం సంబోధన చేస్తున్నాం. పలు సందర్భాలలో అత్త అని ఉన్నప్పుడు స్త్రీవాచకం అవుతున్నది. కానీ అత్త, అమ్మ, అత్తమ్మ అంటాం ఒక సంబోధన. అలాగే అత్త శబ్దానికి ఆర్య శబ్దాన్ని మేళవించి అత్తయ్య అని కూడా పిలుస్తాం మనం. ఇలా అనేక సందర్భాలలో అయ్య శబ్దాన్ని గమనించినప్పుడు ఆర్య శబ్దానికి అయ్య శబ్దం వికృతి. అప్ప అనే పదానికి వాచకానికి కూడా తమిళ భాషలో పెద్దవారు అని అర్థం. అప్ప అనగానే పెద్దవారు అనే అర్థాన్ని స్వీకరించాలి. తెలుగునాట కొన్ని ప్రాంతాలలో అక్క మనకంటే వయసులో పెద్ద. నిగమ శర్మ అక్క జ్ఞాపకం వస్తుంది అందరికీ. అక్క అనగానే అక్క అన్న శబ్దాన్ని అప్పగారు అని సంబోధిస్తారు. అప్ప అంటే పెద్దవారు అని అర్థం. అయ్యప్ప అనేసరికి పెద్దవారు అనే అర్థంగా స్వీకరించాలి. అంతేగాని అయ్యా అయ్యా అనే శబ్దంగా నవ్వులాటగా వేళాకోళంగా అయ్యయ్యా అన్నట్లుగా అలా భావించకూడదు. చాలా పెద్దవారు అని అర్థం. ఇక్కడ విస్తృతార్థంగా పురుషోత్తముడు అంటే విష్ణువు అవుతాడు. అలాగే పురుషోత్తముడు శ్రీమన్నారాయణమూర్తిగా ఇలా భావన చేస్తున్నామో అలాగే ఈశ్వరుడు అవుతాడు, గణపతి అవుతాడు, కుమారస్వామి అవుతాడు. స్తోత్ర పాఠాన్ని అనుసరించి దేవతలందరినీ కూడా సంబోధన చేసేటటువంటి సందర్భాలలో ఇలాంటి శబ్దాలు పర్యాయవాచకాలుగా, నామవాచకాలుగా ప్రసిద్ధం. అందులో ఒకటి అయ్యప్ప. ఈ శబ్దాన్ని వినియోగించేటటువంటి సమయంలో జగన్మోహనాకారంగా ఉండేటటువంటి పురుషోత్తముడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి స్వరూపాన్ని చూచి మోహితుడైనటువంటి పరమేశ్వరుడి మనస్సులో మెదలిన ఆలోచనల ఫలితమే అయ్యప్ప స్వరూపం. హరిహరుల పుత్రుడిగా ఈ రూపం అంటూ వేదంలో, ఇతిహాసాలలో, పురాణాలలో మూలాలను నేటి కాలంలో పలువురు అన్వేషణ చేసి మనకు అందిస్తున్నారు. కారణం ఏదైనా సృష్టి క్రమంలో అంతటా మనం దైవాన్నే ఆరాధన చెయ్యాలి, దైవపు ఉనికినే గుర్తించాలి. ఆర్య శబ్దానికి వికృతి అయ్య. అప్ప అనగా పెద్దవారు అనగా పెద్ద అనే అర్థంలోనే ఈ పదాలను మనం స్వీకరించవలసి ఉంటుంది.